చంద్రబాబు నాయుడు గారి ముందున్న పెద్ద సవాల్ ఏంటి అంటే అసలు సంక్షేమానికి నేను ఎంతవరకు వెళ్ళాలి, అభివృద్ధి వైపు ఎంతవరకు వెళ్ళాలి, ఈ సంక్షేమం తర్వాత వ్యవసాయాన్ని నేను ఎలా అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం. దీనిలో కమర్షియల్ క్రాప్స్ ఎట్లా చేయాలి, ఈ ఈ వ్యవసాయ విధానం మీద ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన ఏవైతే అంశాలు ఉన్నాయో, రిపోర్ట్ ఏదైతే ఉందో, ఆయన సూచించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తాను అని చెప్పి వైఎస్ఆర్ చెప్పారు. వైఎస్ఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు అది ఆ విధానంలోకి ఇంకా వెళ్ళినట్లేరు. ఆ సిఫారసుల్ని కనుక అమలు చేస్తే వ్యవసాయదారులు కూడా మనశ్శాంతిగా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఇక అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు మనము ఈ పోలవరము, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం కాకుండా చూడటానికి ఇప్పుడు ఢిల్లీలో మోడీతోనే మీరు స్నేహంలో ఉన్నారు కాబట్టి మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడగలగాలి. ఇప్పుడు అర్జెంటుగా ఈ స్పెషల్ స్టేటస్ గురించి, అలాగే అమరావతి గురించి, పోలవరం గురించి ఇవన్నీ ఒక 7-8 ఈ నిమిషం దిగ్గానే అంటే రంగంలోకి దిగ్గానే చేయాల్సిన పనులు ఇవన్నీ. మరి వీటితో పాటు మరి వాళ్ళు చేసిన చెత్తాచెదారం ఎలా చెప్పొచ్చంటే ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకోండి. ఎగ్జిబిషన్ అయిపోయింది, వేరే చోటకి ఎగ్జిబిషన్ వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు అక్కడ ఉండే చెత్తాచెదారం లాగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు అలా పోల్చారా? అధికార యంత్రాంగంలో ఎంత విధ్వంసం అండి. నేను ఇందాక మీకు చెప్పింది ధనంజయ రెడ్డి గురించి రేఖామాత్రంగా చెప్పాను. సంజయ్ పెట్టిన కేసులు ఏంటి, లేదంటే పోలీసులు పెట్టిన కేసులు ఎన్ని, ముఖ్య కార్యదర్శి అతను జవహర్ రెడ్డి చేసిన పనులేంటి, ఇవన్నీ ఒక్కొక్క శాఖ దుమ్ము దులిపి వాళ్ళు చేసినవన్నీ చూడడానికే కనీసం 2 సంవత్సరాలు పట్టేట్టుందండి. సో ఓకే, మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా మనం గతంలో కూడా చూసాం, తెలంగాణలో చేసిన అభివృద్ధి చూసాము. సో తప్పకుండా ఈ వ్యవస్థని ఒక గాడిలో పెడతారు అని భావించవచ్చు. సో మొత్తం మీద కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు చంద్రబాబు అనే వార్తలు వస్తున్నాయి. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అలాగే ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను నెరవేర్చగలరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? అవకాశం అయితే వచ్చిందండి మనకి. ఇది నిజంగా బీజేపీకి పూర్తిగా తన సొంత కాళ్ళ మీద తాను ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేకుండా దేశ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఈయన మద్దతు ఇస్తారు. మద్దతు ఇచ్చేటప్పుడు ఇప్పుడు గొంతు పట్టుకోగలిగిన అవకాశం ఉంది. ఇదివరకు ఆ అవకాశం లేదు. ఇదివరకు ఏంటి అంటే జగన్ రెడ్డి కూడా ఇదే కదా చెప్పాడు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం గొంతు మీద కూర్చుంటాను, పేక పట్టుకొని మనకు కావాల్సినవి మనకు తీసుకొస్తాను అని చెప్పాడు. గుర్తుంది కదా. తర్వాత ఏం చెప్పాడు, వాళ్ళకే పూర్తి మెజారిటీ ఉంది, మనతో అవసరం లేదు, అందుకే నేను కేంద్రం మెడలు వంచలేకపోయాను అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పి తప్పుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా ఈయన మీద ఆధారపడి ఉంది అక్కడ ఢిల్లీ రాజకీయం. ఈయనైతే చక్రం తిప్పుతున్న మాట వాస్తవమే. కాదే నేనేమంటానంటే ఇప్పుడు ఈ చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్ వైపుకి తిప్పితే మీ చక్రం తిప్పే అవకాశం ఆంధ్ర ప్రజలే ఇచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చుకున్నారు, అది తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారు. మీరు కరెక్ట్గా తిప్పండి. ఇప్పుడు ఎయిర్ కూలర్లు పెడతా ఉంటారు కదా, పెద్ద పెద్ద మీటింగులు, పెళ్ళిళ్ళు అట్లాంటివి జరిగేటప్పుడు అందరూ వెళ్ళి ఎయిర్ కూలర్ పక్కన ఎందుకు కూర్చుంటారు? గాలి కంఫర్టబుల్గా గాలి వస్తుంది. అప్పుడప్పుడు ఈ మధ్య కొత్తగా ఇంకొకటి వచ్చింది, నీళ్ల తుంపర్లు కూడా పడుతున్నాయి. అలా ఆ తిప్పే చక్రం ఏదో మీరు తిప్పండి చక్రం. కానీ మీ పార్టీ కోసమో మీ పార్టీ వాళ్ళ కోసమో కాకుండా కొంచెం రాష్ట్ర ప్రజల కోసం. ఇవాళ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఒక అనాథ రాష్ట్రంలాగా అయిపోయింది. ఒక రాజధాని లేని రాష్ట్రం, క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రం. మీది బహుశా ఆంధ్ర కావచ్చు, నాదైతే ఆంధ్రానే. ఎవరన్నా వచ్చి మీ స్టేట్ క్యాపిటల్ ఏంటి అంటే ఏం చెప్తారు? తెలంగాణ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు.
ఇండియన్స్ ఏం చెప్పుకుంటున్నారు, న్యూఢిల్లీ అని చెప్పుకుంటున్నారు. మరి మనం కూడా చెప్పుకోవాలి కదా, లేదు. అలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను. మీరు ఏ చక్రం అన్నా తిప్పండి, అవి భూచక్రాలా, విష్ణు చక్రాలా, ఏ చక్రాలు తిప్పినా మాకు సంబంధం లేదు. కానీ ఆంధ్ర ప్రజల కోసం చక్రం తిప్పండి, ఇటువైపు తిరగాలి. మోడీ మెడలు వంచుతారా, తొడపాసాలు పెడతారా, ఏం చేస్తారనేది అనవసరం. కానీ మా నమ్మకం కూడా ఎలా ఉంది అంటే, ఆయనకు పూర్తి మెజారిటీ రాకపోవటం ఒక రకంగా ఆంధ్ర ప్రజల నెత్తి మీద పాలు పోసినట్టు. ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. వాళ్ళకి వాళ్ళే న్యాయం చేసుకున్నారు, అది మీ చేతిలో పెట్టారు, మీరు చెయ్యాలి. నిజంగా ఇప్పుడు ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఖచ్చితంగా ఇది ఇది గోల్డెన్ అవర్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మోడీ కూడా తక్కువడు కాదు. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ తోటి నేను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో అవసరం లేని పరిస్థితి వచ్చిందనుకోండి, ఇంకా వేరే వాళ్ళని బొట్లో వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అందుకని ఎంత త్వరగా దాని మీద ధ్యాస పెడితే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు, చేస్తారని నమ్ముదాం మనం. సో మీరు ఇప్పుడు అన్నారు మోడీ తక్కువేం కాదు అని చెప్పి. మొన్నటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న చంద్రబాబు మోడీ ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఇక ముందు సవ్యంగా కొనసాగే అవకాశం ఉందంటారు. ఆయనకు అవసరం కాబట్టి, మనకు అవసరం అయితే ఆయన బలకడు, అది వన్ వే ట్రాఫిక్. ఆయనకు అవసరమైతే ఫోన్ తీస్తాడు, మనకు అవసరమైతే ఫోన్ తీయడు. కానీ ఇప్పుడు ఎవరి ఫోన్ అయినా తీయాల్సిన కండిషన్లో ఉన్నాడు మోడీ, కాబట్టి మనకి జరుగుతుందని నమ్మొచ్చు. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడంతో ఇక నుంచైనా బీజేపీ హిందుత్వ అజెండాని పక్కన పెట్టి పరిపాలన చేసే అవకాశం ఉందంటారు. చేస్తుంది. ఇప్పుడది సగం చచ్చిన పామని చెప్పాను కదా, అందుకని ఇట్లాంటివి చేస్తే కుదరదు. అసలు ఇప్పుడు అంతర్మదనం మొదలై ఉంటుంది వాళ్ళకి. మనం తీసుకున్న నిర్ణయాలే ఇవాళ మనకి ఈ పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఏవైతే నమ్మారో అవి కరెక్ట్ కాదు అనేది వాళ్ళకి తేలిపోయింది. కాబట్టి ఇంకా వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని అనుకుందాం.